శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. ఇక్కడ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి అవుతుంది. ఇక్కడ వీళ్ళకి ఆదాయం 2, వ్యయము 8 గాను, రాజ్యపూజ్యం 1, అవమానం 6గా ఉంది. వీళ్ళకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకు గురువు యొక్క బలం 7వ ఇంట్లో ఉండడం వల్ల చాలా వరకు కూడా వీళ్ళకు అనుకూలంగానే ఉంది. శని యొక్క వీక్షణ 3లో ఉండడం, అదేవిధంగా 2లో రాహు ఉండడం, ద్వితీయార్థం వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా 7వ ఇంట్లో కేతు ఉండడం వీళ్ళకు ప్రథమార్థం వరకు ఉందన్నమాట. అదేవిధంగా వీళ్ళు అనుకున్నటువంటి అయితే ఆశించిన పదవులు దొరకదు. అదేవిధంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో వీళ్ళకి చాలా వరకు పరిచయాలు పెరుగుతుంది. బాధ్యతల నుంచి తప్పించుకుంటారు. వీళ్ళ ప్రతిభ బయటకు వస్తుంది. వ్యవహార అనుకూలత వీళ్ళకి చాలా వరకు బాగుంది. కార్యసిద్ధి ఉంది. వీళ్ళు ఏది కూడా ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అదేవిధంగా దుబారా ఖర్చులు అధికంగా ఉంటుంది. ఇతరుల కోసం ధనం ఎక్కువగా వెచ్చించే అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళు కొద్దిగా సేవింగ్స్ చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ శ్రీమతి లేక శ్రీవారి బంధువర్గం చాలా వరకు సంబంధాలు బలపడుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతుంది. అదేవిధంగా వివాహాత్మలు తీవ్రంగా సాగించినా కూడా వీళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఆసక్తి కలిగించిన సంబంధం ఒకటి నిశ్చయం అవుతుంది. సంతానానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. దంపతుల మధ్య కలహాలు వచ్చినా కూడా వెంటనే తీరిపోయే అవకాశం ఉంది. ఆత్మీయతతో తరచూ కాలక్షేపం చేస్తారు. సొంతంగా గృహం నిర్మించుకోవాలనుకునేది వీళ్ళకు చాలా అనుకూలంగా ఉంది. ఇతరత్ర రుణాలు, బ్యాంకుల ద్వారా కూడా వీళ్ళకు సహాయం దొరుకుతుంది. మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఒకరికి ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా ఉంది. గత సంఘటనలు మిమ్మల్ని చాలా వరకు కూడా చిన్ననాటి విషయాలు కూడా చాలా వరకు మిమ్మల్ని సంతోషపరిచే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చదువుపైన శ్రద్ధ ఉండదు. ఏకాగ్రతతో శ్రమించాలి. అదేవిధంగా ర్యాంకులు కూడా సాధించగలుగుతారు. ఇంజనీరింగ్, మెడికల్ ఇలాంటి కోర్సుల్లో ప్రవేశం అయితే లభిస్తుంది. అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. చెడు సావాసాలు వద్దని చెప్తున్నాము. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా బాగుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎంత శ్రమించినా అంతంతే ఫలం ఉంటుంది. అనుక్షణం కూడా యజమానుల యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరంలో చివరికి వీళ్ళకు ఒక స్థాన మార్పు జరగడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వీరి ప్రతిభకు తగిన అవకాశాలు కూడా ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా తగిన మద్దతు ధర కూడా లభిస్తుంది. మీడియేటర్స్ ద్వారా చాలా కేర్ఫుల్గా ఉండాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా పారిశ్రామిక రంగం వారికి అంటే ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ వాళ్ళకు చాలా బాగుంది. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు, కొత్త ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడం వల్ల చాలా వరకు అనుకూలం. గవర్నమెంట్ నుండి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. అప్పుడప్పుడు చిన్న ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా శుభకార్యాలు పాల్గొంటారు. మీ ఇంటి శుభకార్యం మిమ్మల్ని చాలా ఘనంగా ఉంటుంది. దూరపు బంధుత్వాలు కూడా దగ్గర అవడం, బంధుత్వం కూడా చాలా పెరుగుతుంది. అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు పాల్గొంటారు. పుణ్యనది స్నానాలు ఇవంతా చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎక్కువగా చేయాల్సింది ఏంటి? గురువు యొక్క అనుకూలం కోసం మీరు గురు మేధాదక్షిణామూర్తిని ప్రార్థన చేయడం, అదేవిధంగా మీ ఊళ్ళో ఉన్నటువంటి కులదేవతను ఆరాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా గణపతిని ఎక్కువ ఆరాధన చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు దొరుకుతుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.